బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది. మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో రచ్చ జరిగింది. జిల్లా ఇన్ఛార్జి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పటాన్చేరు నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీలో స్థానం లేకపోవడంతో కాటా శ్రీనివాస్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై నేతలు నిలదీశారు. దీంతో పార్టీ మీటింగ్ రసాభాసగా మారింది. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల సమావేశంలో గందరగోళం నెలకొంది. మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో రచ్చ జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పటాన్చేరు నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో స్థానం లేకపోవడంతో కాటా శ్రీనివాస్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడంపై నేతలు నిలదీశారు. దీంతో పార్టీ మీటింగ్ రసాభాసగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టీపీసీసీ కొత్తగా నియమించినటువంటి ఇన్ఛార్జీలు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలో జిల్లాకు సంబంధించి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని నియమించారు. ఆయన నేతృత్వంలో ఈ రోజు రెడ్లాస్ హోటల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పటాన్చెరు, సంగారెడ్డి, అదేవిధంగా ఆందోళ్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలందరూ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి పకడ్బందీగా ఎంపిక చేయాలి అని చెప్పి రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలకు చెప్పే సందర్భంలోనే పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన కాటా శ్రీనివాస్ వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ప్రధానంగా నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నేతలకు స్థానం లేకుండా పోయింది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్గీయులకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా స్థానికులకు ఇందిరమ్మ కమిటీలో స్థానం లేకపోవడం కాకుండా ఇందిరమ్మ ఇల్లు దక్కే అవకాశం లేదు అని చెప్పేసి ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సమావేశం దాదాపు అరగంట పాటు ఆయనతో ఇదే వాగ్వాదం కొనసాగింది. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి ఈ సమావేశంలో నుంచి కొంతమందిని బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలోనే జరిగింది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి మహిపాల్ రెడ్డి పెత్తనం ఏంటి, ఆయన అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు నియోజకవర్గంలో. కానీ పార్టీ పెద్దలు మాత్రం ఆయనకే బాధ్యతలు అప్పగించడం ఏంటని చెప్పేసి కూడా కాటా శ్రీనివాస్ వర్గీయులు మాత్రం రామ్మోహన్ రెడ్డిని నిలదీశారు. ఈ క్రమంలో సమావేశంలో కొంత రసబస చోటు చేసుకుంది. ఇక మొదటి నుంచి కూడా పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి ఈ రాకతో ఇటు అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కాటా శ్రీనివాస్ వర్గీయులు ప్రతి సమావేశంలో మొరపెట్టుకుంటున్నారు. అయినప్పటికీ పార్టీ పెద్దలు ఎవరు కూడా ఈ విషయంపై దృష్టి సారించట్లేదు. ఇప్పటికైనా దృష్టి సారించాలి. తాము గత 10 ఏళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి కూడా పార్టీని బతికించుకునేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పేసి కూడా కాటా శ్రీనివాస్ వర్గీయులు రామ్మోహన్ రెడ్డితో చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ రోజు సమావేశం రసాభాసగా ముగిసిందనే చెప్పాలి. మురళి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Let's go!
ఇంద్రమ్మ ఇళ్ళ